నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టీడీపీ యాక్టివిస్ట్ మనోజ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. యోగాంధ్ర కార్యక్రమంలో కూడా చాలా ఘనంగా జరిగింది, మనందరం చూసాం. అయితే వైసీపీ తరపు నుంచి ఏదైతే 300 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? 300 కోట్ల ఏంటి సార్, అవి డబ్బులేనా అదే అంటున్నారు. మరి డబ్బు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు యోగాంధ్రకి, 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు యోగాంధ్రకి అని ఏటో నేను కూడా చూసా. కాకపోతే వాళ్ళు నిజంగా చదువుకున్నోళ్ళు లేకపోతే కాత్తో కుత్తు బుర్రండోళ్ళు గొర్రెలు కాకపోతే వాళ్ళకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే గవర్నమెంట్ డబ్బులు అలాట్ చేస్తున్నట్టుగా, ఆయుష్ డిపార్ట్మెంట్కి డబ్బులు అలాట్ చేస్తున్నట్టుగా జీవో వదిలింది. దాంట్లో 300 చూసారు వాళ్ళు. ఓకే, అంతకుముందు 15 కోట్లు వదిలింది, తర్వాత 3 కోట్లు వదిలింది. 300 అని రాసి పైన ఇన్ ల్యాక్స్ అని రాసి ఉంది. అది దాన్ని కోట్లు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ 300 అనేది రాసి ఉంటే అది 3 కోట్లకు సమానమైన జీవో. అది దాన్ని తీసుకొచ్చి 300 కోట్లు ఖర్చు పెట్టేసింది. ఏమైపోయింది, 300 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టేశాడు, అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చారు వైజాగ్. యోగాంధ్ర 2 గిన్నిస్ రికార్డులు సంపాదించింది, 21 ప్రపంచ స్థాయి రికార్డులు నెలకొల్పింది. ఓకే, ఇవాళ జరిగిన కార్యక్రమం. వీటన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్కి పెరిగే బ్రాండ్ ఇమేజ్ ఏంటి అనేది కూడా ఒకసారి గమనించాలి వైసీపీ వాళ్ళు. గిన్నిస్ రికార్డులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయుష్ డిపార్ట్మెంట్కి రావడం చిన్న విషయమా? 21 ప్రపంచ స్థాయి రికార్డులు రావడం చిన్న విషయమా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. అండ్ దీనికి అయిన ఖర్చు 75 కోట్ల రూపాయలు. ఏది రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రం చేసి 2 కోట్ల మంది యోగాలో పార్టిసిపేట్ చేస్తే, నెల రోజుల నుంచి కార్యక్రమం చేస్తే, ప్రతి ఒక్క జిల్లా కలెక్టరు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి పార్టిసిపేట్ చేస్తే, ఈ రోజు ప్రధానమంత్రి గారికి ముందు 3,20,000 మంది ప్రధానమంత్రి గారి ఎదురు 30 కిలోమీటర్ల బారు వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం దాకా కూర్చొని యోగాసనాలు వేస్తే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోకి యోగా అనేది రావాలి, యోగా వల్ల ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమైద్దని చంద్రబాబు నాయుడు గారు భావించారు. కాబట్టి ఇంత చేస్తే దీనికి అయిన ఖర్చు 75 కోట్లు. ఓకే, దీనికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రుషికొండ ప్యాలెస్కి ముడి పెడుతున్నారు. మా అన్న 400 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటే మీరు విష ప్రచారం చేశారు కదా అంటున్నారు. మీ అన్న ప్యాలెస్ కట్టుకోవటం వల్ల నష్టం ఎవరికి లేదు. మీరు ఈ రోజు మాట మార్చి అదేదో ప్రభుత్వ భవనం అని, మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇండియాకు వచ్చిన వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళకి ఒక డెస్టినేషన్గా మీరు అది కట్టారని ఇప్పుడు ఏదో చెప్తున్నారు. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సభల్లో వైజాగ్ నుంచే పాలన, సెప్టెంబర్ నుంచే పాలన, నవంబర్ నుంచే పాలన అని ఇన్నిసార్లు వేపించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లిలో ఇల్లు ఉంది. తాడేపల్లిలో ఆయన ఉండే ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్ ఎంత దూరం అండి? హార్డ్లీ ఒక సీఎంకి ఇచ్చే ప్రోటోకాల్కి ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే, లేకపోతే 10 నిమిషాలు పడుతుంది, అంతకంటే ఎక్కువ కాలం పట్టదు. ఆయన 5 సంవత్సరాల పాటు తాడేపల్లి ఇంట్లో నుంచి సెక్రటేరియట్కి వెళ్ళలేకపోయాడు. ఇంట్లోనే సెక్రటేరియట్ అని ఒక సిట్టింగ్ వేయించుకున్నాడు. ఓకే, అర్థమైందా? ఈయనంట వైజాగ్ వెళ్ళి పరిపాలన చేస్తాడంట. మీరు నమ్మారా? నేనైతే నమ్మలా. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కోసమే విలాసవంతమైన భవనం కట్టారు. అక్కడ ఏం చేసి కట్టారు? అప్పటికీ ఉన్న టూరిస్టులందరూ వచ్చే విల్లాలన్నీ పగలగొట్టి, ఋషికొండని సొగానికి బోడిగుండు కొట్టి, దాంట్లో 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెట్టి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనే ఊహల్లో వాళ్ళు బతికి 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేసి అక్కడ అది కట్టారు. దానికి యోగాంధ్ర కార్యక్రమానికి లింక్ పెడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళు గొర్రెలో మనుషులు పుట్టకు పుట్టారో, వాళ్ళకి నిజంగా ఆలోచించే శక్తి దేవుడు ఇచ్చాడో లేదో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అయితే గత ప్రభుత్వంలో మనం చూసాం, వైజాగ్ ఏమో గంజాయి వనంగా మారిపోయిందని చాలా న్యూస్లో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కూడా వైజాగ్లో ఒక మంచి వాతావరణం అనేది కనిపిస్తుంది, యోగా పెట్టడం కానీ ఆరోగ్యపరంగా ఇవన్నీ. దీన్ని ఎలా చూస్తారు మీరు? వైజాగ్ ఒకటి గంజాయి వనం కాలేదండి. అప్పట్లో హైదరాబాద్లో డ్రగ్స్ దొరికినా గంజాయి దొరికినా, కర్ణాటకలో డ్రగ్స్ దొరికినా గంజాయి దొరికినా, తమిళనాడులో డ్రగ్స్ దొరికినా గంజాయి దొరికినా, ఈవెన్ ఒరిస్సా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో గంజాయి దొరికినా, డ్రగ్స్ దొరికినా, నేను మళ్ళీ డ్రగ్స్ గంజాయిని రెండింటిని కలిపి ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చింది. ఎవరి పరిపాలనలో? అది 2019 నుంచి 24 మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. మీరు గమనిస్తే 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. అప్పుడు గంజాయి మీద ఇంత అవగాహన కానీ, గంజాయి వాడకం ఇంత దారుణంగా ఉంది కానీ ఎవ్వరు అనుకోలే. 2019 నుంచి 24 మధ్యలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏజెన్సీ ఏరియాల్లో, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో, గోదావరికి సంబంధించిన ఏజెన్సీ ఏరియాల్లో గంజాయిని పండించారు.
వేల ఎకరాల్లో. వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నాయకులే ఎక్స్పోర్ట్లు కూడా చేశారు. గంజాయి చాలదన్నట్టు డ్రగ్స్ ను కూడా దీంట్లో మేళం ఇచ్చారు. అప్పుడు 5 సంవత్సరాల పాపం ఏంటో తెలుసా మీకు? గ్రామాల్లో 15-16 ఏళ్ళు 18 ఏళ్ళు నిండని పిల్లలు కూడా గంజాయి దాగి విపరీతమైన చేష్టలు చేస్తున్నారు. ఒక జనరేషన్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. సీరియస్లీ, ఒక జనరేషన్ అంటే ఒక జనరేషన్ మొత్తాన్ని ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయడం రాక, గంజాయిని కంట్రోల్ చేయడం రాక నాశనం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక జనరేషన్ మొత్తాన్ని యోగాలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాడు. 5 కోట్ల మంది ఆంధ్రులు యోగాలో పార్టిసిపేట్ చేయండి, యోగాని మీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా తయారు చేయండి అనే విజన్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగిన యోగాకి అంతర్జాతీయ జాతీయ అవార్డులన్నీ వచ్చే విధంగా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మరీ కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరుని నాశనం చేసి ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేశాడు. అది చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. గత జగన్ గారి పరిపాలనలో కూడా యోగా డే అనేది కూడా ఉంది, ప్రతి సంవత్సరం కూడా ఉంది. కానీ జగన్ గారు ఎందుకు ఈ విధంగా ప్రమోట్ చేయలేదు? ఏ విధంగా అయితే ఇప్పుడు కూటమి ప్రమోట్ చేస్తుందో ఆ విధంగా ఎందుకు ప్రమోట్ చేయలేదని మీరు భావిస్తున్నారు? జగన్ గారు అసలు యోగాని ప్రమోట్ చేస్తారన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి? ఆయన యోగాని ప్రమోట్ చేసే వ్యక్తి కాదు. ఆయన చీప్ లిక్కర్ అమ్ముకొని యూపీఐ పేమెంట్లు లేకుండా 100 రూపాయలకు దొరికే ముందు 200లకు పెట్టి అమ్మడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు తీసుకొచ్చి రీసర్వేలు చేపించి ఆయన బొమ్మలు ఆఖరికి పొలాల్లో కూడా ఆయన బొమ్మలు బాతించుకోవటం, బాబాయ్ మర్డర్ కేసును డైవర్ట్ చేయటం, చెల్లెలను పంపించడం, వాళ్ళ అమ్మను పంపించేయటం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తీవ్రంగా దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెడతాం, తోట చంద్ర లాంటి వాళ్ళని రోడ్ల మీద పేకలు కోయటం, మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం యోగాకి సరిపోయే మనస్తత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వమే డిస్ట్రక్షన్ మైండ్. ఆయనకి లేచిన దగ్గర నుంచి వైలెన్స్ కావాలి. మహేష్ బాబు గారి సినిమాలో ఒక విలన్ ఉంటాడు, చనిపోయిన వాళ్ళ దగ్గర ఎవరో ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, ఆ ఏడుపు చూసి వాడికి సమ్మగా ఉంటుంది, ఇలా ఇలా అంటూ ఉంటాడు. అలాంటి మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డిది. అట్లాంటి వాళ్ళు యోగా చేస్తారని మీరు ఎలా అనుకుంటారు? వాళ్ళకి యోగా ప్రమోషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి చేయరు. జగన్మోహన్ రెడ్డి గారిది యోగా చేసే మైండే కాదు. ఆయన యోగా చేసేవాడైతే ఆయన ఎట్టెందుకు ఉంటాడు? ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు ఎట్టెందుకు తగలబడుతుంది చెప్పండి? యోగాంధ్ర కార్యక్రమంలో మోడీ గారి ప్రసంగంలో కూడా మనం లోకేష్ ని ప్రశంసించడం చూసాం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎట్లా చూసేది ఏంటండి, లోకేష్ గారు గిరిజన పిల్లలతోటి, ఆయన మంత్రిత్వ శాఖ విద్యాశాఖ మంత్రి కదా, ఆయన గిరిజన పిల్లలతోటి 22,000 పైచిలుకు పిల్లలతోటి 108 నిమిషాల పాటు 108 ఆసనాలు వేయించాడు నిన్న. ఇవాళ 21. ఇది నెల రోజుల నుంచి జరుగుతున్న ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో. లోకేష్ గారి దగ్గరుండి అది ఎలా జరగాలి, ఏ విధంగా జరిగితే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోకి యోగా అనేది వస్తుంది, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ యోగాని అడాప్ట్ చేసుకుంటారు అని ఆలోచనతోటి జిల్లా హెడ్ క్వార్టర్లతో మండల హెడ్ క్వార్టర్లు ముఖ్యమైన ప్రదేశాలు, ఇప్పుడు బాపట్ల ఉంటే సూర్యలంక, ప్రకాశం జిల్లా ఉంటే ఇంకొక ప్లేస్, కర్నూలు ఉంటే ఇంకొక ప్లేసు, శ్రీకాకుళం ఉంటే అక్కడ ఒక ప్లేసు, ఇలాగా మెయిన్ టూరిస్ట్ డెస్టినేషన్లు ఉంటాయి కదా, అక్కడ కూడా యోగాని ఆయన ప్రమోట్ చేసి జనాలందరి చేత వేయించి గోదావరి రివర్ బ్యాంక్ దగ్గర, కృష్ణా రివర్ బ్యాంక్స్ దగ్గర, ఇట్లాగా ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటే ప్రతి ఒక్కళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, ఓన్ చేసుకుంటారు, దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అనే ఆలోచనతోటి ఆయన ఇంత గ్రాండ్గా ఈ యోగాంధ్ర కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం వెనక మెయిన్ రోల్ ప్లే చేసింది లోకేష్ గారే. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా గత 4 రోజుల నుంచి విశాఖపట్నం వెళ్తా అక్కడ ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, ఏం చేస్తున్నారు, ఇది ఎలా ఉండాలని పర్ఫెక్షన్ ఆయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి పర్ఫెక్ట్గా దీన్ని చేశాడు. ఈ వ్యవస్థ మొత్తం వెనకాల ఈ యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్ వెనకాల ఉంది లోకేష్ గారే. కాబట్టి ప్రధానమంత్రి గారు లోకేష్ గారిని మెచ్చుకున్నారు. దాంట్లో ఇదే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.